ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ సెంటర్ అధినేత డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు. నమస్తే మేడం. వీరు గత 25 సంవత్సరాలుగా సంతానం లేని వారికి అలాగే గర్భకోశ వ్యాధిగ్రస్తులకు తమ సేవలను అందిస్తున్నారు. ఈ రోజు మనం హెల్త్ లైన్ లో మహిళలలో తరచుగా అబార్షన్స్ అవ్వడానికి గల కారణాలేంటి, మహిళలలో అబార్షన్స్ ఎక్కువగా అయిన తర్వాత వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి అడిగి తెలుసుకుందాం. మరి దీనిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మా లైవ్ కి కాల్ చేసి డైరెక్ట్ గా డాక్టర్ గారికి మీ సమస్యలకు సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. మా లైవ్ కి కాల్ చేయవలసిన నంబర్స్ 230399. అండ్ దయచేసి కాల్ చేసే ముందు మీ టీవీ వాళ్ళని పూర్తిగా మ్యూట్ చేసి మాతో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్స్ ఇవి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే వింటూ ఉన్నాము. మహిళల్లో జనరల్ గా అబార్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అలా జరగడానికి అసలు కారణం ఏంటంటారు? జరగడానికి కారణాలు ఉన్నాయి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే గ్రాస్ గా 2 కారణాలు చెప్తాం. ఒకటి, ఈ పిండం ఏర్పడడంలో ఫాల్ట్, అంటే అది తండ్రి దగ్గర నుంచి కణాలైనా కావచ్చు, తల్లి దగ్గర నుంచే అండమైనా కావచ్చు. సో పిండం ఏర్పడడమే ఫాల్ట్ ఉంటే పెరిగేది. రెండోది, ఈ పిండం ఏర్పడడం బాగుంటుంది, పెరిగే వాతావరణం అనుకూలంగా ఉండదు. సో అటువంటి కారణాలైనా కూడా ఈ అబార్షన్ అనేది జరుగుతుంది. సో దానికి చాలా ఇది బ్రాడ్ మన అర్థం చేసుకునేదానికి కారణాలంటే ఒకటి ఏంటంటే జెనెటిక్ అని చెప్తాం. సో అదే మనకి ఈ జన్యుపరంగా ఈ అండమైన కణాలైన ప్రాబ్లం. సో దాంట్లో మళ్ళీ డీటెయిల్ గా చెప్తాము. తర్వాత ఈ గర్భసంచి ఆకారంలో కొన్ని షేప్ డిఫరెన్స్, సో దాని వల్ల కొంచెం కారణం అనామలీ, యూట్రైన్ అనామలీస్. తర్వాత హార్మోన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, ఒక్కొక్కసారి కాజ్ చేస్తుంది. తర్వాత ఇమ్యూనాలజికల్ ప్రాబ్లం అంటాం, రక్త ప్రసరణ సరిగా ఏర్పడకుండా. సో ఇటువంటి కారణాలు. ఇది కాకుండా మనకు తెలియదు, కొన్ని అన్ని బాగానే అనిపిస్తుంది అన్ని టెస్ట్ లో, అయినా కొన్ని అవుతుంటది అన్న. ఓకే, సో దీని గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకున్నాం. ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీ టీవీ వాళ్ళని మ్యూట్ చేసేయాలండి. బయటకు వచ్చేస్తున్నాను. అయినా కొంచెం వినిపిస్తుంది, వీలైతే మ్యూట్ చేయండి, ఇంకా బయటికి రండి. వచ్చానండి. ఓకే, లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాజుపాలెం నుంచి అండి. ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య అంటే చెప్పండి. మేడం చెప్పండి మా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మేడం నాకు మ్యారేజ్ 4 years అయింది మేడం. 4 అయిపోయి 5 వచ్చింది. హలో, చెప్పండి అమ్మా. నాకు ఇంకా పిల్లలు లేరు మేడం. నేను హెచ్ఐవి ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను. ట్యూబ్ 2 బాగున్నాయి అన్నారు, అంటే 2 years క్రితం. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను. మళ్ళీ గర్భసంచి పక్కన ఒక నీటి గడ్డ ఉందని చెప్పారు, అది ఇప్పుడు లేదు, కరిగిపోయింది. 1 year అయింది మేడం, అయినా నాకు ఇంకా పిల్లలు లేరు మేడం. అదే మీ ఆయనకి కణాలు బాగుందా? ఆయనకి బాగుంది మేడం. నాకు నీటి బుడుగులు ఉన్నాయి, అవి ఇప్పుడు క్లియర్ అయిపోయి 1 year అయింది. ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ అది బాగుందా? అంతా బాగుంది మేడం. ఎగ్ డెవలప్మెంట్ కూడా బాగుంది. నెల డైలీ స్కాన్ కూడా వెళ్తున్నాను. దాంతో పాటు ఇంకా కొన్ని హార్మోన్స్ మా. తర్వాత ముఖ్యంగా గర్భం నిలిచే హార్మోన్ బాగుందా, సీరం ప్రొజెస్ట్రాన్ అనేది, అది ఒకసారి చూసుకోవాలి. సో ఇది కాకుండా మైనర్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మీకు బ్లడ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, మీ వెయిట్ ఎట్లా ఉంది, తర్వాత ఇవి అన్ని ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి అన్ని కూడా చూసుకుంటే అవి అన్ని కూడా అది పనితీరు ఇంప్రూవ్ చేసేది అనమాట. శారీరక లోపం సరి చేయాలి. రెండోది ఈ ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని, అది హిస్టరీ మనం అడిగితేనే తెలుసుకోగలుగుతాము. సో దాంట్లో అది కూడా చూసుకొని అది ఇంప్రూవ్మెంట్ వస్తే ఖచ్చితంగా అవుతుంది. అది మనం చూస్తున్నప్పుడే మిమ్మల్ని అసెస్ చేసి అది చెప్పగలుగుతాం. లక్ష్మి గారు ఒకసారి కలవండి డాక్టర్ గారిని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో డాక్టర్ గారు మరి రీజన్స్ చెప్తూ ఉన్నారు కదా. సో ఈ దీంట్లో ఒక్కొక్క కారణం గురించి మనం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకే.
సో ఈ గర్భసంచి యాక్చువల్లీ అనటామికల్ ఫ్యాక్టర్స్, ఈ జన్యుపరమైన కారణం చెప్పినాను కదా, దీంట్లో చాలా డీటెయిల్డ్ గా చెప్పాలి. సో అందుకని అది మళ్ళీ లాస్ట్ లో చెప్తాను. మిగతా కారణాల గురించి కొంచెం చూసుకుంటాము. ఈ గర్భసంచి ఈ ప్రాబ్లం అంటే ఒకటి ఆకారంలో డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు దాంట్లో బైకార్నేట్ యూట్రస్, యూనికార్నేట్ యూట్రస్ అట్లా ఉంటది. దాంట్లో ఎక్కువగా ఉండేది సెప్టేట్ యూట్రస్ అని ఉంటది. గర్భసంచి గోడ మధ్యలో అడ్డంగా ఉంటుంది అనమాట. సో అది అబార్షన్ కి పెరిగే కొద్ది బిడ్డ. సో దానికి ట్రీట్మెంట్ ఉంది, హిస్టోస్కోపిక్ రిసెక్షన్ అని. అది చేసుకుంటే మనకి బిడ్డగా మంచి లైవ్ బర్త్ రేట్ వచ్చి 75% ఉంటుంది. ఒక్కొక్కసారి గర్భసంచిలో ఈ కణితలు ఉంటాయి, ఫైబ్రాయిడ్ అని చెప్తాం. గర్భసంచి లోపల క్యావిటీలో గానీ, లేదా లైనింగ్ ఒత్తిడి చేసే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ గానీ, లేదా ఇంకా కొంచెం పక్కకి మధ్యలో ఉంటది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, సైజ్ ఎక్కువ ఉంటుంది అనుకోండి. సో అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనం ఈ కణిక వరకే, ఈ ఫైబ్రాయిడ్ వరకే తీసేది మయోమెక్టమీ అని. సో ఆ మయోమెక్టమీ చేసుకుంటే మనకి అప్పుడు మనం మంచి బిడ్డగా తీసుకోగలుగుతాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అదే మేడం, నాతో మాట్లాడాలనుకుంటున్నాం మేము. తప్పకుండా అండి, మీ పేరు చెప్పండి. అనురాధ అండి. అనురాధ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. నెల్లూరులో ఎక్కడండి? చవరాలి. ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు 2 పిల్లలు పుట్టారు, 8 years అయిపోయింది మ్యారేజ్ అయ్యి. కానీ పాప పుట్టినప్పటి నుంచి ఒకటే పాస్ ప్రాబ్లం, యూరినరీ ప్రాబ్లం అన్నమాట. ఆ యూరినరీ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మేము ఒక టాబ్లెట్ దగ్గర చూసుకొని వాడుతున్నాము. 1 year నుంచి ఈ టాబ్లెట్స్ వాడుతున్నాం, రెస్పాన్సే లేదు దానికి. లెఫ్ట్ సైడ్ అంతా ఒక సైడ్ నొప్పి పుడుతుంది మేడం. మళ్ళీ సిస్ట్ కూడా ఉందన్నారు, సిటీ స్కాన్ చేయించాము. సిస్ట్ 4.3 అని ఉన్నది. ఎట్లా మేడం, మాకేం అర్థం కావట్లేదు. ఆ పెయిన్ ఎట్లా తగ్గుతుంది? సిస్ట్ వల్ల ఏమైనా ఆ పాస్ ఎట్లా వస్తుందంటారా? నాకు కొంచెం చెప్తారా మేడం? మీ కంప్లైంట్ ఏంటమ్మా? యూరిన్ లో ఎటువంటి కంప్లైంట్? యూరిన్ లో కల్చర్ టెస్ట్ కూడా చేశాం మేడం, ఏం లేదు అని వచ్చింది. మీ కంప్లైంట్ ఏంటి? యూరిన్ ఎక్కువ సార్లు పోవడమా, పోతే చీకు మంట ఉండడమా? ఏం లేదు మేడం, ఎక్కువ సార్లు, అసలు ఎక్కువ సార్లు వస్తానే ఉంటుంది. 5 minutes కి ఒకసారి వస్తానే ఉంటుంది. క్లియరెన్సే ఉండటం లేదు. దేని వల్ల ప్రాబ్లం మేడం? మీకు డెలివరీ నార్మల్ డెలివరీనా? సిజేరియన్ మేడం. సిజేరియన్ అయితే యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఏం లేదు కదా? ఏం లేదు మేడం, కల్చరల్ టెస్ట్ కూడా చేపించాం మేము. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది మీకు? ఈ ప్రాబ్లమ్ పాప పొట్టులో పడినప్పటి నుంచి ఉంది. నాకు డెలివరీ చేసిన మేడం అడిగాను, ఎన్నిసార్లు పోనింది. సరేలే, ఆపరేషన్ అయిపోయిన తర్వాత సిజరింగ్ కదా, అయిపోయిన తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాము. తగ్గలేదు మేడం, కంటిన్యూస్ గా అట్లాగే ఉండిపోయింది. అందుకే మేము యూరినరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. 1 year నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాం, నాకు అసలు తగ్గటమే లేదు. ఎందువల్ల మేడం? అది ఒకసారి చూడాలమ్మా. దీంట్లో మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా పరీక్ష చేయాలి. ఎందుకంటే యూరినరీ బ్లాడర్ లో అది ఒక్కొక్కసారి ఏమైనా దాంట్లో మనకి తెలుస్తుంది, సిస్టోసీల్ అట్లా అని. అట్లా ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. అది ఏం లేదు అంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ లేదంటే మీకు యూరాలజిస్ట్ చేసే టెస్ట్లు, మీరు వాడే ట్రీట్మెంట్ ఒకసారి చూసుకొని, కొన్ని ఎక్సర్సైజ్ ఉంటుంది దానికి సంబంధించి. అవును అవును, అసోసియేటెడ్ గా తెల్లమేలు కానీ ఏమైనా ఉందా అని మిమ్మల్ని టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఏం లేదు మేడం. లేదు, మేము ఒకసారి చూడాలి. చూసి అటువంటి కారణాలు ఏం లేదు అంటే, ఇన్ఫెక్షన్ లేదు అంటే, ఈ కొన్ని ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ మీరు పాటించే కొద్దీ ఖచ్చితంగా ఇది మీరు వచ్చేస్తుంది, అవుతుంది. మీరు ఎప్పుడు ఉంటారు మేడం హాస్పిటల్ కాడ? ఒకసారి వస్తే మీరు టూర్ వెళ్ళున్నారు అని చెప్పారు లాస్ట్ ఇయర్. అందుకని ఇప్పుడు ఈ 1 month లో ఉండగలుగుతారా మేడం మీరు హాస్పిటల్లో? ఉంటారు కదా. మిమ్మల్ని అది అడిగానని ఏం అనుకోవద్దు మేడం. హలో, దీంట్లో అంటే ఒకటేమ్మా, కొన్ని ఇటువంటి దీర్ఘకాలికంగా మీకు ఈ సమస్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఒకటి పని చేసేదానికి మనం మన బాడీని
కొంచెం సంసిద్ధం చేసుకునేటప్పుడు ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. అది కూడా చూసుకోవచ్చు. చిన్న ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మనం ఒకసారి మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. అది కాదు మేడం, సిస్ట్ అంటే అది లాప్రోస్కోపిక్ చేస్తే యూరినరీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందా మేడం? అది మిమ్మల్ని చూస్తే తప్పితే మీరు రికార్డ్స్ చూస్తే ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్. ఏంటంటే మీరు చెప్పేది డాక్టర్ గారికి అర్థమవుతుంది, కానీ ఇంకా బ్రీఫ్ గా అర్థం కావాలంటే మీరు ఒకసారి సంప్రదించండి డాక్టర్ గారిని. అండ్ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, అవి మీకు చూస్తేనే తెలుస్తుంది. ఓకేనండి, సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు, మరి ఈ రీజన్స్ అవి కంటిన్యూ చేస్తూ ఉన్నాం, చెప్పండి. ఇంకా కాల్ తీసుకుంటామా? ఓకే, మనం తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. సో ఇది యూట్రస్ లో ఇంకొకటి ఏంటంటే కొంచెం అతుక్కుగా ఉంటది అన్నమాట, సైనికి అని చెప్తాం. ఇంతకు ముందు ఒక్కొక్కసారి అబార్షన్ అయినా లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లా గర్భసంచి గోడలు ఆ వాల్స్ అతుక్కొని ఉంటది. సో దానికి కూడా హిస్ట్రోస్కోపీ చేసి అడిషియలైసిస్ చేసిన తర్వాత దానికి కూడా రిజల్ట్ మనకి కారణాన్ని బట్టి మనకి బాగుంటది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కీర్తి అండి. కీర్తి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి కాల్. నెల్లూరులో ఎక్కడండి? నవాపేట అండి. నవాపేట. ఓకే కీర్తి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ నాకు ఒక బేబీ పుట్టింది మేడం. ఫస్ట్ పాపకి 2.5 years. నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఒక 3rd month లో అలా ఒక 1 week అలా బ్లీడింగ్ అయింది. అయితే కూడా పాప బాగుంది అని చెప్పారు, బేబీ లోపల బాగుంది అన్నారు. మళ్ళీ బేబీ పుట్టడమే కొంచెం వీక్ గా, కొంచెం డిఫరెంట్ గా పుట్టింది పాప. తర్వాత ఒక 1 year పాప చాలా బాగుంది. 1 year 1.5 years. దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఆటిజం అని బయటపడింది పాపకి. మేము 1 year బేబీ అప్పుడు US కి తీసుకెళ్ళాం పాపని. కరెక్ట్ గా 18 months అప్పుడు పాపకి ఇలా ప్రాబ్లం అని బయట చెప్పారు. అక్కడ డయాగ్నోస్ చేసి చెప్పారు. నేను అందుకని పాప వరకు ఇండియాకి తీసుకొచ్చాను. ఇప్పుడు మేము 2nd బేబీకి ప్లాన్ చేస్తున్నాం మేడం. అది మేము ముందే పాపకి ఆటిజం ఉంది బేబీకి అని మేము ఎలా డయాగ్నోస్ చేయాలి? ముందే మనం అంటే మన అబ్జర్వేషన్ దీనికి. సో ఆటిజం అని చూసేదానికి దానికి ఇంకా క్లియర్ కట్ గా ఇది కారణం అని ఏం ఒక నిర్ణయానికి లేదు. దీంట్లో బేబీస్ ఎట్లా ఉండాలో చూస్తే చాలా మొండిగా ఉంటారనమాట. వాళ్ళు ఇష్టపడిందే వాళ్ళు చేస్తారు, అట్లా ఉంటది. సో దీనికి మెయిన్ ఏం చేయాలి అంటే మళ్ళీ చెప్తాము, వీలైనంత వరకు మనం పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరు మన హెల్త్ ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ హెల్త్? జనరల్ హెల్త్ మనం తెలుసు, కొంతవరకు చూసుకుంటాము. మన ఎగ్ అండ్ స్పెర్మ్ హెల్త్ రెండు బాగుండాలి అంటే న్యాచురల్ డయట్ బాగా తీసుకోవాలి ఒకటి. తర్వాత ఇంకా ఈ అన్ని మిగిలినది అనీమియా లేకుండా ఉండాలి. తర్వాత దీనికి కావాల్సిన డయట్, విటమిన్ సప్లిమెంట్స్ ఇద్దరు బాగా తీసుకోవాలి. ఫర్ 3 to 6 months అది తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ మెంటల్ గా కూడా బాగా, ఎందుకంటే ఇప్పుడు మీ బేబీ యొక్క హెల్త్, మీ బేబీ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ క్వాలిటీస్ అంతా ఇప్పుడు అవన్నీ మీ ఎగ్ స్పర్మ్ లో ఉంటది అనమాట, మనం ఎట్లా ఉంటుందో. సో దట్ ఈస్ హౌ మన మెంటల్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్ ఇద్దరిది బాగుండాలి. తర్వాత ఆ ఇంటెన్సిటీ కూడా మనకి, మన బేబీ ఇట్లా ఉండాలి, మన బేబీ ఇప్పుడు చేంజ్ చేసేది మన చేతిలో ఉంది, అందుకని డయట్ ఇట్లా తీసుకుంటున్నాము అనే ఒక ఫీలింగ్ మనం ఎప్పుడు పెడుతున్నామో. తర్వాత మీరు ఇద్దరు మాట్లాడుకో, ఈసారి ఉండే బిడ్డ చాలా బాగుండడానికి కోసం చేస్తున్నాం కాబట్టి ఈ బిడ్డ బాగుంటది అనేది మనం ఎప్పుడు అనుకొని అది చేస్తున్నాము. తర్వాత అమ్మా పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి. ఇంకొకటి దీని గురించి చాలా మెయిన్ ఏంటంటే మంచి వాళ్ళ జీవిత చరిత్ర చదవడం.
అది చదివే కొద్ది తెలియకుండా మనకు అది ఏర్పడిపోతుంది. మన బేబీకి ఈ క్వాలిటీస్ ఉండాలి, నా బేబీ హెల్త్ అంటే ఇట్లా ఉండాలి, నా బేబీ ఇంటెలిజెన్స్ అంటే ఇట్లా ఉండాలి, నా బేబీ యాటిట్యూడ్ అంటే ఇట్లా ఉండాలి. ఇదంతా నువ్వు చాలా మందిని క్లోజ్ గా గమనించడం చేసేటప్పుడు యూఆర్ ఫార్మింగ్ అ ట్రాక్. నా బేబీ ఇట్లానే, దిస్ ఇస్ యూఆర్ మోల్డింగ్ యువర్ బేబీ, ఫార్మింగ్ అ బ్లూ ప్రింట్ అనమాట. అది కానీ స్ట్రాంగ్ వచ్చేసిందే నీ బేబీ అట్లే ఉంటుంది. ఇది ప్రిపరేషన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు పాపకి ఆటిజం ప్రాబ్లం ఎందుకు వచ్చింది మేడం? అంటే అది బై బర్త్ అలా ఉంటుందా మా ప్రెగ్నెన్సీ టైంలోనే, లేకపోతే దానికి కేర్ లేదమ్మా. ఇది వచ్చి మీరు పీడియాట్రిషియన్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. బట్ లేదు మేడం, అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఇలా ఫామ్ అవుతుందా నేను అడుగుతున్నా. ప్రెగ్నెన్సీ టైంలో ఉండొచ్చు, మేనిఫెస్టేషన్ బయటకు వచ్చినప్పుడే. దెర్ ఇస్ నో టెస్ట్ టు డయాగ్నోస్ ఆటిజం. టెస్ట్ అనేది లేదు. ఓకే గారు, సరేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మరి మనం కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకేనండి, హెల్త్ లైన్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భాన్ని సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. నాయుడుపేట ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పుడు యాక్ట్ ఫైబర్ నెట్ కనెక్షన్ తక్షణమే ఇవ్వబడును. 2 Mbps 499 రూపాయలు మాత్రమే, 4 Mbps 649 రూపాయలు మాత్రమే, 15 Mbps 999 రూపాయలు మాత్రమే. కనెక్షన్ మరియు ఇతర వివరాలకు కాల్ చేయండి 0861230199 లేదా యాక్ట్ ఫాస్ట్ ని 56767 కి SMS చేయండి. www.acttv.in. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఓకే డాక్టర్ గారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? పద్మ మేడం, బుచ్చి నుంచి కాల్ చేస్తున్నాను. బుచ్చి నుంచి కాల్ చేస్తున్నారు పద్మ గారు. ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయింది మేడం. పాప పుట్టింది, చనిపోయింది. ఎన్ని సంవత్సరాల కిందట డెలివరీ అయింది? అంటే పెళ్ళైన 5వ సంవత్సరంలో గర్భం వచ్చింది మేడం. గర్భం వచ్చిన తర్వాత పాప పుట్టి చనిపోయింది. పుట్టిన వెంటనే పోయిందా? పుట్టిన వెంటనే పోయిందా బిడ్డ? చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 8 సంవత్సరాల దాకా ఇంకా పిల్లలు లేరు. హాస్పిటల్కి వెళ్ళి ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే 2 ట్యూబులు మూసిపోయాయి అన్నారు. దానికి కారణం ఏంటి మేడం? ఎందుకు అలా మూసుకోవాలి? అట్లా కదమ్మా, మీకు దాని తర్వాత ఎప్పుడైనా కడుపు నొప్పి అట్లా ఏమైనా వచ్చిందా? లేదు మేడం, కడుపు నొప్పి అంటే ఏం లేదు. మీకు ఎక్స్రే చేసి చెప్పారా? ఎక్స్రే తీసారా?
ఒకసారి ఎక్స్రే తీసుకురండి మా, ఎందుకంటే అది ముందు వైపు బ్లాకా లేదా ట్యూబ్ వాచిందా, డిజిటల్ బ్లాకా, చివర్ల బ్లాకా అనేది తెలుసుకోవాలమ్మా. రెండు మూసుకోకూడదు. అదే రెండు కూడా ముందు వైపులో బ్లాక్ అయ్యింది అని అంటే దానికి కొంచెం ఓపెన్ చేసేదానికి పద్ధతులు ఉన్నాయి. సో లాస్ట్ లో చివర్లో ఉంటే కూడా ఎట్లా ఉంటుంది, అవసరమైతే లాప్రోస్కోపీ, హిస్టరీ లాప్రోస్కోపీ చేసుకొని అప్పుడు దాంట్లో కూడా మనం కొంచెం ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఇది పూర్తిగా వీలు కాదు అనే పరిస్థితిలో అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవాలి. సో మీ పరిస్థితి ఎక్కడ ఉంది, ఏం చేసి ఇది బాగా అవుతుందా లేదా అనేది మీ రిపోర్ట్స్ చూసి అప్పుడే మనం డిసైడ్ చేయగలుగుతాం. రిపోర్ట్స్ కూడా లేవు మేడం, చాలా సంవత్సరాలు అయింది కదా. సరే లేదంటే చేయాలి మళ్ళీ అంతే. మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా ఒకసారి చేయించాలి మేడం. రిపోర్ట్ లేకపోతే మనం చెప్పలేము కదమ్మా. ఓకే పద్మ గారు, ఇంతకు ముందు రీసెంట్ గా చేయించుకున్నప్పుడు ఆ రిపోర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇంతకు ముందు చేయించినే లేవు మేడం, మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం క్రితం చేయించాను మేడం. ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఉన్నాయా? అవి తీసుకొని మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి సంప్రదించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో డాక్టర్ గారు అబార్షన్స్ అవ్వడానికి కారణాలు అవి చెప్తూ ఉన్నారు, అవి కంటిన్యూ చేస్తాము. సో దీంట్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. హార్మోన్ అంటే ఈ అండం పెరిగింది విడుదల అయిపోతుంది, గర్భం నిలిచేదానికి కావాల్సిన హార్మోన్ సీరం ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువ ఉండొచ్చు, లేదంటే ఈ గర్భసంచి ఫోర్ ఎండోమెట్రియల్ రెస్పాన్స్ అన్నారు అంటారు. ఈ హార్మోన్ కి ఇది రెస్పాన్స్ తక్కువగా ఉంటది, అట్లా ఏమైనా ఉంటుందా? లేదంటే వేరే హార్మోన్స్ ఈ